శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. గత నాయఘనాయ్ పాశురంలో అది విశేషమైన పాశురం. అందులో నాయఘనాయ్ పాశురం వరకు ఆండాళమ్మవారు 10 మంది గోపికలను మేలుకొలిపినారు. అంటే ఈ 10 మంది కూడా మహాపురుషులు, వారు ఆళ్వార్లు. అంటే వారి ద్వారానే భగవంతుని చేరుకోవాలి. ఈ 10 మంది గోపికలు ఆళ్వారు అనడానికి అర్థం ఏంటంటే, ఈ 10 ఇంద్రియాలు మన శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 10 ఉన్నాయి. ఈ 10టిని వశపరుచుకొని తర్వాత ప్రాణాన్ని స్వాధీనం చేసుకొని ప్రాణాయామంతో మనస్సును జయించి ఆచార్యులను ఆశ్రయించాలి. అది లోక వ్యవహారం. సామాన్యంగా ఒక దేవాలయానికి వెళ్ళినట్లయితే నేరుగా దేవాలయానికి వెళ్ళకూడదు. ముందు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి, తర్వాత అమ్మవారి ఆలయానికి వెళ్ళి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆళ్వార్లను వెళ్ళి వారిని సేవించుకొని పరమాత్మను సందర్శించుకోవాలి. మనం ఎవరైనా ఒక ముఖ్యమంత్రో అధికారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్ అని అంటుంటారు కదా, ఆ విధంగా వెళ్ళవలసి ఉంటుంది. అట్లాగే ఎందుకు మరి భగవంతుని మనం ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎందుకు వెళ్ళకూడదు అంటే, మనకు మధ్యవర్తిగా ఒకరు ఉండాలి. దాన్ని ఏమంటారంటే పురుషకారం అంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా జీవుడు చేసినటువంటి తప్పులను లెక్కగడుతూ, వీడు నా ఎదుటికి వస్తాడు కదా, వాణ్ణి దండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఆచార్యులు ఏం చేస్తారు? ఆచార్యులు కానీ పురుషకారభూతులైనటువంటి లక్ష్మీదేవి కానీ జీవుల యొక్క తప్పులను భగవంతునికి కనిపించకుండా ఆయనను ప్రసన్నం చేసుకొని జీవుణ్ణి రక్షింపజేయడానికి ప్రయత్నిస్తుంది. కన్నతల్లి పిల్లవాడిని తండ్రి నుంచి, పిల్లవాడేవో తప్పులు చేసి వస్తాడు, వచ్చినప్పుడు తండ్రి వీడిని దండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఆ తండ్రిని, భర్తను అనునయమైనటువంటి మాటలతోని మెప్పించి పిల్లవాడిని దండింపజేయకుండా చూస్తుంది. అట్లాగే పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారు పురుషకారభూతురాలుగా ఉండి, మధ్యవర్తిగా ఉండి జీవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే విభీషణుడు అన్నీ వదిలిపెట్టి రామచంద్రస్వామిని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు నలుగురితో కలిసి, అంటే నలుగురితో బాగుండాలి అంటారు కదా, అందుకని నలుగురు ధర్మార్థ కామ మోక్షాలు అన్నట్లుగా ఆ నలుగురితో వచ్చినప్పుడు రకరకాలుగా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సుగ్రీవుడు, హనుమంతుడు, వీడు రాక్షసుని యొక్క తమ్ముడు, వీని వల్ల అపాయం జరుగుతుంది అని చెప్పడం వల్ల అన్నీ విని రామచంద్రస్వామి నేను అనుకుంటే పిశాచాన్ దానవాన్ యక్షాన్ అంగుళ్యగ్రేణ క్షిపామి, వాళ్ళందరినీ ఒక చిటికెన గోడుతో సంహరిస్తాను అని అన్నటువంటి సందర్భం. అందుకని ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ సుగ్రీవుని ద్వారా, హనుమంతుని ద్వారా మధ్యవర్తిగా ఉండి, వాళ్ళిద్దరు మధ్యవర్తిగా ఉండి విభీషణుణ్ణి రామచంద్రస్వామి దగ్గరికి విభీషణుడు వచ్చినాడు. అంటే వారి యొక్క పురుషకారంతోనే విభీషణుడు రావడం జరిగింది. దీన్ని విభీషణ శరణాగతి అంటారు. అట్లాగా పరమాత్మను చేరుకోవాలంటే ఇప్పుడు ఇంతమంది గోపికలను లేపి ఆచార్యులను లేపిన తర్వాత అమ్మవారి ద్వారా ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వారి గృహానికి వెళుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు ఈ యొక్క 16 పాసురాలలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు 17వ పాసురాన్ని మనం ప్రారంభం చేద్దాం.
அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எடுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொடுந்தே குளவிலக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறித்தோங்கி உலகளந்த உம்பரு கோமானே உடங்காதெதுந்திராய் செம்பொற்கல்வா செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగే లోరెంబావాయ్. ఇది 17వ పాశురం. ఇది విశేషమైన పాశురమే. ఇక్కడ వస్త్రములు కావలసిన వారికి వస్త్రాలు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలాపేక్ష లేకుండా ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేలుకోవయ్యా అంటున్నారు. తర్వాత స్త్రీలలో సుకుమారమైనటువంటి ఓ లక్ష్మీదేవి, నీవు మా వంశానికి మంగళదీపం, లేవమ్మా. అట్లాగే మా స్వామిని అయిన యశోద మేలుకోమ్మ. మరి త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా, నీవు నిద్రించవద్దు, మేల్కో. ఎర్రని బంగారంతో చేయబడిన కడియం దాల్చిన బలరామ, నీవు కూడా మేలుకో అని ఈ పాశురంలో చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది మంత్రరహస్యం. తిరుమంత్రం ద్వయమంత్రం. ఈ తిరుమంత్రం ద్వయమంత్రాన్ని చెప్పేటువంటిది ఈ యొక్క పాశురం. ఏమంటున్నాడు? అంబరము అంటే వస్త్రం, షోరే అంటే అన్నం, యశోదను లేపుతున్నారు. యశోద అంటే యశః దదాతీతి. యశ అంటే కీర్తి, కీర్తినిచ్చేటువంటి అమ్మవారు. మరి వస్త్రము అలంకారాన్ని ఇస్తుంది. అంబరం అంటే ఏమిటి? వస్త్రం. అంబరం అంటే పరమవ్యోమం, అంటే శ్రీవైకుంఠం, పరమపదం. పరమపదంలో ఉండేటువంటి వారు పరమాత్మ. ఈ పరమాత్మను ఎట్లా మనం దగ్గరికి చేరాలి అంటే ఆచార్యుని ద్వారా చేరాలి. మరి ఆచార్యుడు ఏం చేస్తాడు? ఎవరు ఆచార్యుడు అంటే ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు. నందగోపుడిని మేలుకొల్పుతున్నారు. నందగోపుని తర్వాత అమ్మవారిని మేలుకొల్పుతున్నారు. ఇక్కడ యశోదను మేలుకొల్పుతున్నారు. అంటే ఏమిటి? ఆచార్యుడు జీవులను ఉద్ధరించడానికి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఏమిటా మంత్రం? తిరుమంత్రం. ఓం నమో నారాయణాయ అనేది తిరుమంత్రం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః అనేది ద్వయమంత్రం. అంటే ఏమిటి? నందగోపుడు కృష్ణుని రక్షిస్తున్నాడు, యశోద కృష్ణుని రక్షిస్తున్నది. అంటే ఏమిటి? మంత్రము ఎవరిని రక్షిస్తుంది? మననాత్ త్రాయతే ఇతి మంత్ర. బాగా అనుసంధానం చేయడం వలన ఆ మంత్రము మనను ఉద్ధరిస్తుంది. ఇక్కడ మంత్రాన్ని రక్షించేటువంటి వాడు ఆచార్యుడే. ఈ ఆచార్యుడు రహస్యంగా ఉపదేశిస్తాడు జీవులను ఉద్ధరించడానికి. మరి జీవుడు తాను పరలోకానికి వెళ్ళాలి అంటే, వైకుంఠానికి వెళ్ళాలంటే, ఆ వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి సమాశ్రయణం చేసి తిరుమంత్రాన్ని ద్వయమంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు ఆచార్యుడు. అటువంటి వాడు ఆచార్యుడు నందగోపుడు. మరి ఇక్కడ నీరు అన్నారు కదా, ఏమిటా నీరు? అంబరం అంటేనేమో శ్రీవైకుంఠం. నీరంటే ఏమిటి అంటే విరజా నది. విరజ అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి విరజా నది. ఈ విరజా నదిలోకి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు వెళ్ళగానే అంతకుముందున్నటువంటి కలుషితాలన్నీ పోయి వాడు ఇంకా దివ్యమైనటువంటి విగ్రహంతో ఒక రూపాన్ని దాలుస్తాడు. అప్పుడు వచ్చి ఈ ఆచార్యుడే తీసుకొని పరమపదనాథుని దగ్గరికి జీవుని తీసుకొని వెళ్తాడు. అందుకని ఇక్కడ ఇంతకు ఈ జీవుని రక్షించేది ఏమిటి అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి యశోద. యశః అంటే కీర్తి, దా అంటే ఇచ్చేది.
కీర్తిని ఇచ్చేటువంటిది యశోద. అయితే మనకు మంత్రాలు సర్వవ్యాపకమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. అందులో పరమార్థమైనవి షడక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి. షడక్షరి అంటే శ్రీ విష్ణవే నమః, అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇందులో అష్టాక్షరి అనేది నారాయణ యొక్క స్వరూపాన్ని తెలుపుతుంది. అందుకనే మంత్రం, మంత్రః మాత, గురుః పిత. మనకు ఏం చెప్తున్నది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది చెప్పేటప్పుడు మాతృస్వరూపమైంది మంత్రం కాబట్టి మొదలు తల్లిని గౌరవించాలి. తర్వాత మరి గురువు పిత, తండ్రి గురువుతో సమానం, ఆచార్యుడు ఆచార్యుడే. అందుకని ఈ మూడు ప్రతిపాదించేటువంటిది ఈ యొక్క తిరుమంత్రం. ఈ తిరుమంత్రాన్ని ద్వారా ఆచార్యుని యొక్క కృపకు పాత్రుడై విరజా నదిలో స్నానం చేసి పరమాత్మ ఆచార్య కృపచేత జీవుని యొక్క తప్పులను పరమాత్మ చూడకుండా ఉండడం కోసం ఇటు అమ్మవారు కానీ ఆచార్యుడు కానీ పురుషకార స్వరూపంగా ఉండి జీవుణ్ణి ఉద్ధరిస్తాడని ఈ పాశురంలో అష్టాక్షరి తిరుమంత్ర, ద్వాదశాక్షరి వాసుదేవ, నారాయణ మంత్రాలు ప్రతిపాదించబడినటువంటిది ఈ యొక్క పాశురం. ఇక రేపటి పాశురంలో మరొక విశేషాన్ని మనం తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః.